Hi everyone, welcome to our channel Shradvin and Vridvin. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా స్కూల్లో సైన్స్ ఫేర్ కాంపిటీషన్ ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూపిస్తాను. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఆ ప్రాజెక్ట్కి కావాల్సినవన్నీ తీసుకోవడానికి బుక్ స్టాప్కి వచ్చాము. మాకు టైం చాలా తక్కువ ఉంది. 1 డే ముందే అన్నీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాము. నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, అందుకే ఇవన్నీ తీసుకొచ్చాము. ఈ ప్రాజెక్ట్ కోసం అమ్మ హెల్ప్ తీసుకున్నాం. నా కాన్సెప్ట్ మల్టిప్లికేషన్. ఇలా ఒక చార్ట్ రెడీ చేసుకున్నాము. రూమ్ చూసారా ఎలా అయిపోయిందో. ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమ్మ ఒక నోట్స్ రెడీ చేసింది. మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ బాక్స్ రెడీ చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు నాకు సైన్స్ ఫేర్, అందుకు నేను ప్రాజెక్ట్ తీసుకున్నాను. నా వాయిస్ ఎందుకు స్లోగా వస్తుందో తెలుసా, నా గొంతు పోయింది. నేను సైన్స్ ఫేర్ నుంచుంటా కదా, మా అమ్మ టీవీ పెట్టింది. ఇది నా ప్రాజెక్ట్, ఇది మా తమ్ముడు. ఫైనల్గా నా ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయారు. నేను అమ్మ రెడీ అయిపోయాము. టిఫిన్ కూడా చేసేసాము. మేము అన్నయ్య స్కూల్కి వెళ్తున్నాం. అన్నయ్య ప్రాజెక్ట్ కోసం వెళ్తున్నాం. మేము మా స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుంది, అందుకే చూడడానికి వెళ్తున్నాం. నేను ఎల్కేజీ కదా, అందుకే నాకు హాలిడే ఇచ్చేసారు. అమ్మ నేను స్కూల్కి వచ్చేసాము. ఇప్పుడు మేము అన్నయ్య క్లాస్కి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడే జడ్జెస్ కూడా వచ్చారు. మ్యామ్కి ప్రాజెక్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
అమ్మ నేను వేరే క్లాస్కి వెళ్ళి ఇవన్నీ చూస్తున్నాము. టూ ఫ్లోర్స్లో అన్ని క్లాసులు చూసి వచ్చేసారు. చాలా బాగున్నాయని చెప్పారు. మళ్ళీ అన్న క్లాస్కి వచ్చాము. సైన్స్ ఫేర్ మ్యాథ్స్ అమ్మ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను నేను. ఈ సైన్స్ ఫేర్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం, ఇది నాకు చాలా చాలా నచ్చింది. అమ్మకి ఈ 1990s కాన్సెప్ట్ బాగా నచ్చిందంట. అమ్మ మాతో తన మెమరీస్ అన్నీ షేర్ చేసింది. మీ అందరికి కూడా నచ్చితే ఒకసారి చూడండి. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఆశా చాక్లెట్స్, ఇలా నాకు తెలియనివి చాలా ఉన్నాయి తెలుసా. ఇవన్నీ మన తెలుగు సబ్జెక్ట్కి రిలేట్ అయిన కాన్సెప్ట్స్. అందరూ చాలా బాగా చేశారు. అందరూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు.
అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసేసి నేను అమ్మ బయటకు వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా ప్రాజెక్ట్స్ పెట్టారు. ఇక్కడ చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో చాలా తక్కువ చూపించాము. ఇవన్నీ స్పోర్ట్స్కి రిలేట్ అయినవి. ఇదంతా బ్యాక్ గ్రౌండ్. ఇక్కడ కూడా అన్ని ప్రాజెక్ట్సే. స్టూడెంట్స్ అందరూ చాలా కష్టపడి చేశారు. ఇక్కడ మెయిన్ మన పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. మేము ఓన్గా చేయలేం కదా, అందుకు ఆమె హెల్ప్ తీసుకున్నాము. మా నాన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అమ్మ హెల్ప్ చేస్తున్నప్పుడు మాకు డిన్నర్ తినిపించారు, ఇంకా మమ్మల్ని పడుకోబెట్టారు, అమ్మకి మళ్ళీ హెల్ప్ చేశారు. అందుకు అమ్మ నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. అన్నీ చూసి నాకు నీరసం వచ్చేసింది తెలుసా. అన్నకి తెలియకుండా నేను అమ్మ కలిసి ఫలూదా తిన్నాం తెలుసా. మళ్ళీ అన్నయ్య క్లాస్కి వచ్చేసాం. అక్కడ వెయిట్ చేసాం కానీ అన్నది ఇంకా అవ్వలేదు. నాకు నిద్ర కూడా వచ్చేసింది. అమ్మ నన్ను ఇంటి దగ్గర దింపించి అన్నం తీసుకురావడానికి అమ్మ మళ్ళీ స్కూల్కి వెళ్ళింది. నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. క్లాస్లో ఉండిపోయాను కదా, అందుకే నేను అన్ని క్లాసెస్
మళ్ళీ చూశాను. ఇప్పుడు మా తమ్ముడికి చెప్పకుండా మేము శాండ్విచ్ తిన్నాము. అయ్యయ్యో, ఇదే మా స్కూల్ సైన్స్ ఫేర్. చాలా బాగా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.